హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే తమ్నేల్ చూస్తున్నారు కదా, అంగన్వాడీ నోటిఫికేషన్ గ్రేడ్ 2 సూపర్వైజర్గా మనకు ఇప్పుడు గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ వర్కర్స్ కానీ నోటిఫికేషన్స్ అనేటివి ఖచ్చితంగా ఈ నెలలో వస్తున్నాయి అనేది మన అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్. సో అయితే ఇప్పుడు ఇక్కడ అందరికీ అంటే కొంతమందికి డౌట్ ఏంటి అంటే, మరి 2013 2022లో గ్రేడ్ 2 నోటిఫికేషన్స్ అనేది ఇచ్చిండ్రు కదా. సో అప్పుడు మెరిట్ లిస్ట్ తీసుకున్నారు, ఎగ్జామ్ ఆధారంగా మనం దానికి అనుగుణంగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఏం చేస్తారు? ఆల్రెడీ ఇప్పుడు 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ నుంచి వెళ్ళి కొంతమంది ఎంపిక అయినరు, వాళ్ళు జాబ్లో జాయిన్ అయినరు, శాలరీస్ కూడా తీసుకుంటున్నారు. మరి మిగిలిన చోటలో సెలెక్ట్ అయి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఏం చేస్తారు అనేది చాలామందికి డౌట్ ఉంది. సో అయితే ఇక్కడ చూడండి ఒకసారి, 2013లో అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రాగా కలిసి ఉన్నప్పుడు మనకి ఇక్కడ పోస్ట్ వేకెన్సీ అనేది గ్రేడ్ 2 సూపర్వైజర్కి హైదరాబాద్ రీజియన్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకు జిల్లాల వారీగా ఉన్న వేకెన్సీస్లో చాలా వరకు ఫిల్ చేసుకుంటూనే వచ్చారు. అయితే కొన్ని ప్లేస్లో హైదరాబాద్లో కానీ మెదక్లో కానీ రంగారెడ్డి, ఇంకొకటి వరంగల్ అండ్ ఒంగోలు, అనంతపురం, సిద్దిపేట, వీటిలో వికారాబాద్, వీటిలో అంటే ఇంకా కొన్ని ఉన్నాయి. వీటిలో మనకు నోటిఫికేషన్లో ఎంపిక అయ్యి అంటే మెరిట్ మార్క్స్ ఉండి కూడా వీళ్ళను తీసుకోకుండా కోర్టులో కేసు అనేది నడుస్తుంది. ఎందుకు అని అంటే అక్కడ నోటిఫికేషన్లు అవకతవకలు జరిగినాయని కోర్టులో కేసు వేసారు. సో ఆ కేసు అనేది అలాగే పెండింగ్లో ఉంది. అలాగే 2022లో కూడా అంటే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ నోటిఫికేషన్ గ్రేడ్ 2 సూపర్వైజర్లకు రావడం జరిగింది. సో ఇక్కడ అప్పుడు 560 పోస్టులకు నోటిఫికేషన్ వస్తే మనకు కొన్ని పోస్టులను ఫిలప్ చేశారు, అంటే కొన్ని ప్లేస్లలో పోస్టులను ఫిలప్ చేశారు. ఇంకా మిగిలిన 164 పోస్టులను నియామకాలు జరపకుండా అలాగే ఉంచారు. అప్పుడు వాళ్ళకు కూడా అక్కడి వాళ్ళకు కూడా ఎగ్జామ్ పెట్టారు, దాంట్లో మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు. కానీ వారితో పాటు ఉన్న వారేమో పోస్ట్లో జాయిన్ అయ్యి జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పటికి జాయిన్ అయ్యి 2 years ఎక్స్పీరియన్స్ అనేది గడిచింది. కానీ మిగిలిన వాళ్ళ సంగతి అలాగే ఉండిపోయింది. సో ఇప్పుడు కొత్త నోటిఫికేషన్స్ ఇస్తే మరి పాత వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళని రద్దు చేస్తున్నట్ట? హైకోర్టు ఇచ్చే తీర్పు ఏమిటి? దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోనున్న నిర్ణయాలు ఏమిటి అనేది చాలామందికి డౌట్ ఉంది. మనకు ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ జరిగిన సమ్మెల్లో, ఆంధ్రాలో అయితే 42 రోజుల పాటు, తెలంగాణలో అయితే 28 రోజుల పాటు జరిగిన సమ్మెల్లో మనకు ఇచ్చిన అధికారులు ఇచ్చింది ఏంటంటే, అంగన్వాడీలకు న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తాం, మీకు మద్దతుగా మేము నిలబడతామని 2 రాష్ట్రాల నాయకులు అనేది చెప్పడం జరిగింది ఎలక్షన్స్ కంటే ముందు. సో దాని మాదిరిగానే ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నాయి. అయితే గ్రేడ్ 2 సూపర్వైజర్ల పరిస్థితిని ఏం చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ అప్పటి వాళ్ళకే మెరిట్ లిస్ట్లో ఉన్న వారికే పోస్టులను ఇస్తే మరి కొత్త నోటిఫికేషన్స్ మళ్ళీ ఎలా ఫిల్ చేయాలి అనేది డౌటు. సో అప్పటి వేకెన్సీస్ ఇప్పటి వేకెన్సీస్ అన్నీ తీసుకొని మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలా, లేకపోతే అప్పటి వాళ్ళతోనే ఫిలప్ చేసి ఓన్లీ కొత్తగా వేకెన్సీస్ ఉన్న ప్లేస్లోనే నోటిఫికేషన్ ఇవ్వాలా అనే సూచనలను రాష్ట్ర ప్రభుత్వాలు, మన ICDS మంత్రులు డిస్కషన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో వీటితో పాటు పోస్టులను ఫిల్ చేయడంతో పాటు పోస్ట్లో మనకు సెలెక్ట్ అయిన వారికే ఇవ్వాలి అనే వాదన గట్టిగా వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అప్పటి వాళ్ళందరూ అలర్ట్గా ఉండండి. వీటితో పాటు మన ముఖ్యమైన సమస్య జీతాల పెంపు కానీ PRC అమలు కానీ వీలైనంత త్వరలో రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని అందరం కోరుకుందాం. ప్రతి చోట ప్రతిసారి మన సమస్యను మాత్రం ఖచ్చితంగా మనం వినిపించడానికే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం చెప్తూ పోతూ ఉంటేనే కదా వాళ్ళకి మన సమస్య ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇలా ఒక్కొక్క సమస్యగా అన్ని సమస్యలు పరిష్కరించబడాలని అందరం కోరుకుందాం. నాకు చాలామంది సిస్టర్స్ కూడా మెయిల్ చేస్తున్నారు, అప్పటి నోటిఫికేషన్లు ఏం చేస్తారు సిస్టర్ అనేది. సో ఇక్కడ మనకు బలంగా వినిపిస్తున్న వాదన అయితే పాత వాళ్ళకి ఇవ్వాలని. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.